నెలల నుంచి మీ ప్రవర్తన చూస్తూనే ఉన్నాం. ఎంతసేపు ఉన్నా రెచ్చగొట్టాలి, క్యాడర్ని రెచ్చగొట్టడమో, రైతుల్ని రెచ్చగొట్టడమో, ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉన్నారు. మీరు పీక్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు. మీరు ప్రజల తరఫున పులివెందల్లో పోయి పనిచేయాలి అనేటువంటిది మర్చిపోయినట్టున్నారు. పులివెందల్లో తక్కువ, బెంగళూరులో ఎక్కువ ఉంటున్నారు. కాబట్టి ఇవాళ ప్రజలు స్వేచ్ఛాయుతంగా తీసుకుని రేపు రాబోతుంది నిర్ణయం యాక్సెప్ట్ చేయండి. రేపు 11 మందిని ఇచ్చారు, దాన్ని ఇంకా మీరు యాక్సెప్ట్ చేయలేదు. ఆ 11 మందికి ఇచ్చినటువంటి తీర్పునే మీరు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. రేపొద్దున వచ్చేటువంటి తీర్పుల్ని కూడా యాక్సెప్ట్ చేయడానికి మానసికంగా సిద్ధపడండి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు స్వేచ్ఛగా తీసుకున్న నిర్ణయం ఏమొచ్చినా కూడా డెమోక్రసీలో దే ఆర్ ది లీడర్స్. థ్యాంక్ యూ. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు ఇవాళ వాళ్ళు అక్కడ పర్ఫామ్ చేయలేకపోతున్నారు. దానికి పోలీసుల్ని బ్లేమ్ చేయడం ఎందుకు? ఓటమికి కారణాలు ఎత్తుక్కోవడం కాదా ఇది? మరి మా రామ్ గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు కదా, మా లీడరే కదా, మా ఎమ్మెల్సీ కదా, మా లీడర్లను కూడా డిటైన్ చేశారు కదా. ఇది సహజం. లా అండ్ ఆర్డర్ కోసం పోలీసులు ఇరుపక్షాలని డిటైన్ చేస్తారు. ఎవరు ఓటేయాలో వాళ్ళని మాత్రమే వెళ్ళి ఓటేసేటువంటి పరిస్థితి పెడతారు తప్ప ఇంకా బియాండ్ దట్ పోలీసులు ఏమీ పాత్ర చేయలేదు కదా అక్కడ. అంటే మీరు మొన్నటిదాకా అదొక శత్రు దుర్భేద్యమైనటువంటి అన్నట్టుగా అక్కడికి ఎవరు పోలీసులు కానీ, ఎందుకనంటే మనం బాబాయ్ కేసులో చూసాం పోలీసులు ఏ రకంగా వ్యవహరించేలా చేశారు అనేటువంటిది. ఇవాళ మొదటిసారి పోలీసులు పోలీసింగ్ చేస్తున్నారు అక్కడ. అది మీకు నచ్చట్లేదు, కానీ ప్రజలకు నచ్చుతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నచ్చుతూ ఉంది. స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. ఈ రాష్ట్రం ఎట్లా అయితే స్వేచ్ఛగా ఉందో పులివెందల్లో కూడా స్వేచ్ఛా వాయువులు ప్రజలు పీల్చుకుంటున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, పండగ చేస్తున్నారు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి మధ్యలో హాట్ లైన్ నడుస్తుంది చంద్రబాబు గారిది. అందుకే ఆంధ్రప్రదేశ్లో గత ఎలక్షన్స్ గురించి మాట్లాడలేదని జగన్మోహన్ రెడ్డి అన్నారు. కూడా మాట్లాడలేదు ఇక్కడ అవినీతి గురించి. ఏ సబ్జెక్ట్ గురించి? ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్ని విషయాల మీద కాదు, దొంగ ఓట్ల గురించి రాహుల్ గాంధీతో తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాంటి ఆలోచనలు వస్తాయో నాకు నవ్వు వస్తుంది. అరే భారతదేశంలో ఓట్ల చోరీ, దొంగ ఓట్లకి మూలం ఎక్కడయ్యా? కేర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ కదా, జగన్మోహన్ రెడ్డి కదా. 5 ఏళ్లలో నువ్వు చేసినటువంటి అరాచకాలకు చివరికి ఏం జరిగింది? మా ఉరవకొండలోనే మొదలైంది కదా. 10,000 ఓట్లను తొలగించాలని మీరు పిటిషన్ పెట్టలేదా? తొలగించింది సిద్ధం కాదా? దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఓ కార్యదర్శి వచ్చి బిఎల్ఓలకు సస్పెండ్ చేసి తర్వాత 2 జెడ్పీసీఈఓల్ని సస్పెండ్ చేసింది మర్చిపోయారా? విశాఖపట్నం మర్చిపోయారా? మా పర్చూరు మర్చిపోయారా? తిరుపతి మర్చిపోయారా? దొంగ ఓట్లు, దొంగ ఓట్లకి, ఓట్ల చోరీకి, ఓట్ల తొలగింపుకి పునాదులు మీరే. ఇంక రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు పాపమైన? లేని సబ్జెక్టు, ఆ సబ్జెక్టుకి కర్త కర్మ క్రియ మీరే. ఈ సంవత్సరంలో ఒక ఓటు పెరిగిందో ఒక ఓటు తగ్గిందో మేమైతే చూసుకునే పరిస్థితిలో లేం. ఎందుకంటే మేము ప్రజల్ని నమ్ముకున్నాం, ఈ దొంగ ఓట్ల కార్యక్రమాన్ని నమ్ముకోలేదు. మేము ప్రజల్ని నమ్ముకున్నాం, మీరేమో దొంగ ఓట్ల కార్యక్రమాన్ని నమ్ముకున్నారు. ఎన్నికల సంఘంలో చావు దెబ్బతిన్నారు. గతంలో 2 ఆఫీసర్లను సస్పెండ్ చేసింది. ఈ రోజు వరకు కూడా వాళ్ళకి పోస్టింగ్లు లేవు. మేమే అయ్యా కనికరించండి, ఇంకేదో తప్పులు చేశారు, అయిపోయింది, బుద్ధి వచ్చి ఉంటుందిలే, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిందని చెప్పాల్సిన పరిస్థితికి మేమే వచ్చాం. దొంగ ఓట్లకి ఈ దేశంలో మూలం ఎవరు అని అంటే మీరు బహుశా మీరే హాట్ లైన్లో రాహుల్ గాంధీకి నేర్పించినట్టున్నారు. నేను ఇక్కడ చేశాను, కాకపోతే కొంచెం తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ఉండడంతో ఫెయిల్ అయింది, అక్కడ కూడా జరుగుతున్నాయి చూసుకోవాలి, చేస్తుంటారు అనేటువంటిది ఏదో నేర్పించినట్టున్నావు తప్ప మాకు ఎవరితోనూ ఉండాల్సిన పని లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో బలమైన భాగస్వామిగా ఉన్నాం, నమ్మకమైన భాగస్వామిగా ఉన్నాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూడా బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద వచ్చినటువంటి పార్టీ మాది. దానికి ఇంత డొంక తిరుగుడు ఎందుకయ్యా రేవంత్ రెడ్డి గారు? అవును, ఆయన ఈ వాజ్ ఏ పార్టీ మెంబర్ ఒకప్పుడు. మరి మీరు
కేసీఆర్ గారు మీరు అవ్యాజ్యమైన ప్రేమలు కనపరుచుకున్నారు కదా, మీ కౌగిలింతలు ఏమైపోయినాయి, మీ ప్రేమలు ఏమైపోయినాయి, మీ లావాదేవీలు ఏమైపోయినాయి, ఎన్నికల్లో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటివి ఏమైపోయినాయి, గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్ల గురించి మీరు ఇద్దరూ మాట్లాడారు కదా, బహిరంగంగానే మీ సంబంధాలు చెప్పుకున్నారు కదా. ఇవాళ మాకు ఎటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ వెరీ టాల్ లీడర్. ఆయనకి జాతీయ స్థాయిలో ఇవాళ ఆయనకున్నటువంటి రికగ్నిషన్ వేరు. నీలాగా ఈ చిల్లర ఓట్ల గురించో వాటి గురించో ఆలోచన చేయాల్సినటువంటివి, ఈ చీకటి వ్యవహారాలు చేయాల్సినటువంటి అవసరాలు చంద్రబాబు నాయుడు గారికి లేవు. థ్యాంక్ యూ. ఈసారితో చంద్రబాబు ఆఖరి ఎన్నిక, ఆయన ఇక్కడైనా మంచిగా ఉండి ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలని పదే అంటున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎన్నిక చేస్తాడా? వాళ్ళ పార్టీ అధ్యక్షుడు మారతాడా? ఆయనే పార్టీ అధ్యక్షుడిగా కంటిన్యూ చేస్తాడా? చంద్రబాబు గారికి చివరి ఎన్నిక అని మాట్లాడుతున్నాడు. డెమోక్రసీలో కంటెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? ముందు ఆయన్ని తేల్చుకోమను. మా గురించి మాట్లాడే ముందు తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల పాటు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. మరో 10 ఏళ్ళు ఖచ్చితంగా ఆయన లీడర్షిప్లోనే ఈ పార్టీ బలంగా ఈ రాష్ట్రంలో ఉంటుంది. ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు. అసలు ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి మీరు అర్హులుగా ఉంటారో లేదో ముందు మీరు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు.